టు ఫుడ్ కిచెన్ ఏమి ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందర మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో దట్ మీరు నేను చేసే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూసుకోవచ్చు మీరు. సో ఈ చాక్లెట్స్కి ఏమేం పదార్థాలు కావాలి, ఏమేం చేసుకోవాలనే విధానాన్ని సో ఈ వీడియోలో చూద్దాము. చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీగా ఉన్నాయండి. సో నేను దగ్గరగా కానీ పెట్టి చూపిస్తున్నాను, చాలా ఎమ్మీగా ఉన్నాయి. సో మనం ప్రొసెసర్కి వెళ్ళిపోదాం మరి. సో ఈ చాక్లెట్స్కి మనం కావాల్సింది ఇక్కడ నేను కోకో పౌడరు, అలాగే కొద్దిగా మిల్క్ పౌడరు, షుగర్ పౌడరు, అలాగే బటరు, కొద్దిగా ఆల్మండ్స్ తీసుకున్నాను. ఇక్కడ 100 grams బటర్ తీసుకున్నానండి. నేను ఇక్కడ అమూల్ బటర్ వాడుతున్నాను. సో ఫస్ట్గా నేను షుగర్ పౌడర్ని సో 3 ఈక్వల్ బౌల్సే తీసుకున్నాను నేను. ఓకేనా, నెస్టిల్ పౌడర్ అది. సో ఇది కొద్దిగా కోకో పౌడర్. ఫస్ట్ ఒక కప్పు షుగర్ పౌడర్కి 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇంకో కప్పు కోకో పౌడర్ తీసుకున్నానండి. సో 3 మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండేవి యాడ్ చేయటం లేదు. సో మీరు కొద్దిగా వెనీలా ఎసెన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. సో ఈ 3 మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సో మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా వేరే ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ప్రతి బైట్లోనూ మనకి క్రంచీగా తగలాలి అని అనుకుంటే మాత్రం మీరు ఆల్మండ్స్ని ఇంకా క్రష్ చేసుకొని పౌడర్గా చేసుకోవచ్చు. నేనైతే చేయటం లేదు. ఇంకా మీరు దీంట్లో బటర్కి బదులు కోకోనట్ ఆయిల్ని కానీ వాడుకోవచ్చండి. సో సైమల్టేనియస్గా నేను ఇలాంటి గిన్నె తీసుకొని దాంట్లో సగానికి నీళ్లు తీసుకోండి. సో దానికి సరిపడేటట్టు ఒక గిన్నె వేసేసేయండి. ఒక చిన్న బౌల్ లాంటిది ఏమన్నా ఉన్నా దాంట్లో పెట్టండి. సో మరీ ఎక్కువగా వాటర్ కానీ తీసుకోకూడదండి. సో దానికి సగానికి తీసుకోవాలి. సో నేను ఇక్కడ 100 grams బటర్లో కొద్దిగా ఉంచి మిగిలిన మొత్తం వేసేస్తున్నాను. సో బటర్ చక్కగా ఇప్పుడు కరిగిపోతుంది. కరిగేంత వరకు అట్లే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. సో బటరు ఇది మొత్తం కరిగిపోయింది కదండి. సో ఇప్పుడు నేను పౌడర్ మొత్తం చక్కగా వేసేసుకుంటున్నాను. అంతా పౌడర్ వేసేసుకున్నానండి. వేసేసుకొని చక్కగా దీన్ని ఆ బటర్లో కలిసేటట్టు మొత్తం, ఇంకా నేను ఎటువంటి ఆయిల్ కానీ వాటర్ కానీ ఆరెల్స్ మళ్ళీ బటర్ కానీ ఇంకేం యాడ్ చేయలేదు. సో ఆ మెల్ట్ అవుతూనే ఈ మొత్తం పౌడర్కి నేను వేసిన ఆ బటర్నే సరిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం చక్కగా కలిపేసేసుకుంటూ ఉండాలి. కొద్దిగా లంప్స్ లేకుండా కలుపుకుంటూ ఉంటే మీకు మంచి చక్కటి చాక్లెట్ ఇది రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, అంతా కలుపుకుంటూ ఉంటే అదే రెడీ అయిపోతుందండి. ఎందుకంటే ఆ ఆవిరికి ఇది కొద్దిగా చక్కగా మెల్ట్ అవుతూ ఉంటుంది. బటర్ ఇదంతా చక్కగా అవుతూ ఉంటుంది. సో బయట మనకి అమెజాన్లో దొరుకుతాయండి చాక్లెట్ మౌల్డ్స్. అంటే మంచి షేప్స్ అనేవి దొరుకుతుంటాయి. సో నాకైతే దొరకలేదు. అందుకని మన ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్లో వేశాను. సో అందుకని ఆ షేప్ ఐస్ క్యూబ్ షేప్ అలా వచ్చింది. మీకు బయట అమెజాన్లో దొరికితే చాక్లెట్ మౌల్డ్స్ అనేవి ఉంటాయి, ఆ మౌల్డ్స్లో పెట్టుకోవచ్చు. సో ఇది నా ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్. చక్కగా నేను దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఆ గిన్నె మీదే పెట్టి వేసుకున్నారంటే ఇది తొందరగా మెల్ట్ అవ్వకుండా, అంటే తొందరగా గట్టి పడకుండా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లోపల ఈ ఆల్మండ్స్ అన్ని చక్కగా కట్ చేసేసుకున్నానంటే సో ఇట్లా మనము దానికి తగ్గట్టుగా కొద్దిగా 1 స్పూన్ తీసుకొని వేసేసుకున్నామంటే చక్కగా అది రెడీ అయిపోతుంది. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్స్లో తెలియచేయండి. చక్కగా నేను మీకోసం చేసి ఖచ్చితంగా మన ఛానల్లో పెడతాను. అలాగే కొత్త వారైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, మొత్తం ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం
ఇట్లా నట్స్ కానీ పెట్టామనుకోండి, నట్ చాక్లెట్ కానీ అవుతుంటుంది. సో కొద్దిగా పెట్టేసుకొని అంటే దానికి కానీ ఏం చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పెట్టుకొని ఒక బైట్ ఆల్మండ్ పెట్టేసుకొని ఇంకొద్దిగా పైన అది ఫిల్ చేసేస్తే సరిపోతుంది. సో దీన్ని 2 hours పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే చక్కగా మన చాక్లెట్ అనేది, హోమ్ మేడ్ చాక్లెట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇది ఉత్తగా తిన్నా చాలా బాగుంది. సో దీన్ని 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. సో చూస్తున్నారు కదా, 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం చక్కగా మన చాక్లెట్ని, ఎమ్మి చాక్లెట్ని ఎంజాయ్ చేద్దాం. సో ఆఫ్టర్ 2 hours మన చాక్లెట్ షేప్స్ అనేవి ఇట్లా వచ్చాయండి. సో చాక్లెట్ మౌల్డ్స్ అయితే ఇంకా మంచి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను ఇలా చేశాను. ఇలాగని చాలా బాగుందండి, మంచి టేస్టీగా ఉంది. సో వితౌట్ కోకో పౌడర్ అయితే మీకు వైట్ చాక్లెట్ రెడీ అవుతుంది. విత్ కోకో పౌడర్ అయితే మీకు చాక్లెట్స్ ఇట్లాంటి చాక్లెట్స్ అనేది రెడీ అవుతాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ షేర్ చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో చూస్తున్నారు కదా, చాలా ఎమ్మి చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి.